బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. రాజకీయాలు అయితే మరీను కొందరిని పైకి తీసుకొస్తుంది, ఇంకొందరిని తొక్కేస్తుంది. ఆ జిల్లాలో అధికార కుటుంబానికి చెందిన నాయకుల పరిస్థితి ఇప్పుడు అలాగే ఉంది. రూలింగ్ లోకి వచ్చేదాకా హడావుడి చేసిన వారంతా ఇప్పుడు గప్చుప్ అయిపోయారు. పరిస్థితులు అనుకూలించట్లేదా, మనకెందుకులే అనుకుంటున్నారా అనేదే అర్థం కావడం లేదు. ఇంతకీ ఎవరు వాళ్ళు? అప్పుడు హడావిడి, ఇప్పుడు తగ్గిన వేడి. విజయనగరం టీడీపీలో కీలక నేతల మౌనవ్రతం. కాలం కలిసి రావట్లేదా? కావాలనే కామ్గా ఉంటున్నారా? 2024 ఎన్నికలకు ముందు విజయనగరం జిల్లాలో టీడీపీకి అన్నీ తామై వ్యవహరించిన కీలక నేతల గురించి ఇప్పుడు ఇలాంటి డిస్కషనే నడుస్తోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా పార్టీని వదలకుండా ఉన్న నాయకులు ఇప్పుడు రూలింగ్ లోకి వచ్చాక సైలెంట్ గా ఓ సైడ్ లో ఉంటున్నారు. గతంలో తగ్గేదేలే అన్నట్టు పార్టీ తరపున ప్రజా సమస్యలపై పోరాడేవారు. ఇప్పుడేమో మాకెందుకు అన్నట్లు వ్యవహరిస్తోండడం రాజకీయ వర్గాల్ని ఆశ్చర్యపరుస్తోంది. ఆ లిస్టులో తొలుత చెప్పుకోవాల్సిన పేరు మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్. కొప్పుల వెలమ సామాజిక వర్గానికి చెందిన జగదీష్ జిల్లా రాజకీయాల్లో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నారు. 2 సార్లు టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా, ఎమ్మెల్సీగా పనిచేశారు. ఆయన సతీమణి ద్వారపురెడ్డి శ్రీదేవికి సైతం మంచి గుర్తింపే దక్కింది. పార్వతీపురం మున్సిపల్ చైర్పర్సన్ గా పనిచేశారు శ్రీదేవి. 2019 నుంచి 24 వరకు పార్టీ ప్రతిపక్షంలో ఉండగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా చాలా కార్యక్రమాలే చేపట్టారు. అయితే మొన్నటెన్నికల్లో ఇక్కడి నుంచి టీడీపీ నుంచి పోటీ చేసిన బోనెల విజయ్ చంద్రతో విభేదాలు రావడంతో కొత్త కథ మొదలైంది. విజయ్ చంద్ర గెలవడం, జగదీష్ పై హైకమాండ్కు ఫిర్యాదు చేయడం చకచకా జరిగిపోయాయట. దీంతో అప్పట్నుంచి జగదీష్ సైలెంట్ అయిపోయారని తెలుస్తోంది. పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు. మరో నాయకుడు డాక్టర్ కేఏ నాయుడు తీరు కూడా అలాగే ఉంది. 2006లో తండ్రి కొండపల్లి పైడితల్లి నాయుడు మరణంతో వారసుడిగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన నాయుడు 2006-9 ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి ఓడిపారు. అయితే 2014 ఎన్నికల్లో గజపతి నగర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2019లో మరోసారి ఓటమి ఎదురైనా పార్టీ కార్యక్రమాలు చురుగ్గానే చేస్తూ వచ్చారు. ఆఖరి క్షణంలో కేఏ నాయుడిని పక్కన పెట్టి ఆయన సోదరుడి కుమారుడు కొండపల్లి శ్రీనివాసరావుకు టీడీపీ టికెట్ ఇచ్చింది. టైం కలిసొచ్చిందో మరేంటో గాని శ్రీనివాసరావు ఎమ్మెల్యేగా గెలవగానే మంత్రి పదవి వరించింది. తనకు నామినేటెడ్ పదవైనా దక్కుతుందని ఆశించిన నాయుడు ఆ ఆశ నెరవేరేలా లేకపోవడంతో ఇప్పుడు ఇంటికే పరిమితమయ్యారు. జిల్లా టీడీపీలో మరో కీలక నేత మీసాల గీత. ఈమె గతంలో విజయనగరం మున్సిపల్ చైర్పర్సన్ గా, ప్రజారాజ్యం జిల్లా అధ్యక్షురాలిగా పనిచేశారు. ఆ తర్వాత 2014లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రాజకీయ సమీకరణాల్లో భాగంగా 2019లో టికెట్ దక్కలేదు. అయినా సరే 2024 వరకు టీడీపీలోనే ఉంటూ పార్టీ కార్యక్రమాలు చేస్తూ వచ్చారు. మొన్నటెన్నికల్లోనూ టికెట్ దక్కకపోవడంతో ఇండిపెండెంట్ గా బరిలో నిలిచి హైకమాండ్ ఆగ్రహానికి గురయ్యారు. పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించినందుకు సస్పెన్షన్ వేటు పడింది. దీంతో ఎన్నికల ఫలితాల తర్వాత ఆమె రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. బళ్ళు ఓడలు, ఓడలు బళ్ళు అవడం అంటే ఇదేనేమో అంటూ ఈ నాయకుల చుట్టే ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. సుమారు 2 దశాబ్దాల పాటు రాజకీయాల్లో చురుగ్గా ఉన్న నేతలు, పార్టీ కోసం కష్టపడిన నాయకులు ఇప్పుడిలా అంటే ముట్టనట్లుగా ఎందుకు వ్యవహరిస్తున్నారన్నదే అర్థం కావడం లేదు. తప్పనిసరి పరిస్థితుల్లోనే తాత్కాలికంగా ఇలా సైలెంట్ అయ్యారా, సమయం కోసం ఎదురు చూస్తున్నారా, లేక మనకెందుకులే అని ఊరుకుంటున్నారా అన్నది తెలియాల్సింది. వారి వ్యూహమేంటో, మౌనం వెనుక మతలబేంటో తెలుసుకోవాలంటే కొన్నాళ్లు వేచి చూడాల్సిందే. బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి.